वक्त्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता। పద్మజ వెబ్ టీవీ సబ్స్క్రైబర్స్కి ఆరోగ్య ప్లస్లందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పద్మజ, గైనకాలజిస్ట్, అబ్స్టెటిషియన్ అండ్ మైక్రోబయాలజిస్ట్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ అంటాం కదా. ఇప్పుడు ఎవ్రీథింగ్, ఏ డయాగ్నోసిస్ అయినా ఏదైనా అసలు కాంప్లికేషన్స్ ఎందుకు వస్తున్నాయంటే, మనం ఫస్ట్ ఇన్ఫెర్టిలిటీ ఓపీకి వచ్చారనుకోండి, పిల్లలు లేని వాళ్ళు వచ్చారు. సో మేల్కి ఫీమేల్కి మనం కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడే మనం వాళ్ళ హైటు, వెయిట్, వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే ఒబిస్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈజీగా రావచ్చు అనేక రకాలైన కాంప్లికేషన్స్. అన్ని సిస్టమ్స్ అంటే కార్డియోవాస్కులర్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము అంటే శ్వాసకోశ వ్యాధులు కానీ, హృదయ సంబంధమైన వ్యాధులు కానీ, లేకపోతే రిప్రొడక్టివ్ ఏజ్ ఏదైనా పునరుత్పత్తి వ్యవస్థకి సంబంధించిన వ్యాధులు కానీ, ఒబిసిటీ ఉంటే అన్ని రకాల వ్యాధులు వస్తాయి అన్నమాట. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తాయి కదా. సో అందుకనే మనం ఓవరాల్గా ఏ పేషెంట్ వచ్చినా కూడా ఫస్ట్ మనము అసెస్మెంట్లోనే మనం మామూలుగా ఇంతకుముందు ఏమనుకున్నాం, బిల్ట్, నరిష్మెంట్ చూసేవాళ్ళం. బిల్ట్ అంటే ఏంటి, వీళ్ళు చాలా బాగున్నారా, వెల్ బేబీలా ఉన్నారా, నరిష్మెంట్ అది బాగుందా, లేకపోతే లీన్గా ఉన్నారా, చాలా ఒబిస్గా ఉన్నారా, లేకపోతే ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నారా, లేకపోతే ఏమన్నా నీరసంగా ఉన్నారా, ఇమాసియేటెడ్గా ఉన్నారా, ఇవన్నీ చిన్నప్పుడు కేషీట్ రాసేటప్పుడు చూసేవాళ్ళం అనమాట, మేము ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడు. ఇప్పుడు ఏంటి, ఎవరు చూసినా ఒబిస్గానే ఉన్నారు కాబట్టి మనం క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళిపోవడమే, డైరెక్ట్గా హైటు, వెయిట్ చూసుకోవడం, బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడం. డబ్ల్యూహెచ్ఓ ఏం చేసిందంటే బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం మనకి ఎవరు ఒబిస్, ఎవరు థిక్, థిన్, లీన్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకునేలాగా ఒక ఫార్ములా ఇచ్చిందనమాట. ఎవరి వెయిట్ అయినా కానీ మాస్ ఇన్ కేజీస్ బై హైట్ స్క్వేర్ పెట్టామనుకోండి, అంటే మాస్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ స్క్వేర్ ఇన్ మీటర్స్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఎవరైనా 90 కిలోలు ఉన్నారనుకోండి, 160 సెంటీమీటర్లు, 165 సెంటీమీటర్లు ఉన్నారనుకోండి, 90/165 × 165 అంటే స్క్వేర్ మీటర్స్ అంటే 1.62 మీటర్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు 160 సెంటీమీటర్లు ఉంటే 1.6 అవుతారు కదా. అట్లా 1.6 × 1.6 వేస్తే మోర్ దెన్ 35 వచ్చారనుకోండి, మోర్ దెన్ 30 వస్తే మీరు ఒబిస్ అన్నట్టు లెక్క అనమాట. అసలు నార్మల్ బిఎంఐ లెవెల్ ఏంటంటే 18.5 to 25. ఈ 25 దాటి లేకపోతే 18.5 దాటి ఉన్నారనుకోండి, 16.5, 17.5, 18.5 ఉంటే వాళ్ళు తక్కువ వెయిట్ ఉన్నట్టు అనమాట, వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ తక్కువ ఉన్నట్టు. సో వాళ్ళేమో కేర్ తీసుకుని కొంచెం వెయిట్ పెరగాలి. మామూలుగా 18.5 to 25 ఉన్నారనుకోండి, వాళ్ళు ఐడియల్ వెయిట్. మోర్ దెన్ 25 ఉన్నారనుకోండి, వాళ్ళు ఒబిస్ కింద లెక్క. అదే 25 to 30 ఉన్నారనుకోండి, మైల్డ్ టు మోడరేట్. 30 to 35 మోడరేట్. సివియర్ బిఎంఐ ఇండెక్స్ ఏంటంటే మోర్ దెన్ 40 ఉన్నారనుకోండి, ఇంకా సివియర్ ఒబిసిటీ అని అర్థం అనమాట వాళ్ళకి. అంటే మోర్ దెన్ 120, 130, 140 కేజీల పైన ఉన్నారంటే, వాళ్ళు పొట్టిగా ఉండి వాళ్ళు ఉంటే అది వాళ్ళు చాలా ఒబిస్గా ఉన్నట్టు లెక్క. ఇదంతా డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా ప్రకారం. ఇంకా సింపుల్ ఫార్ములా కూడా ఉంది. మన ఐడియల్ వెయిట్ ఎలాగంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 వేసుకున్నాం అనుకోండి, మనం ఎంత వెయిట్ ఉండాలో తెలిసిపోతాయి. సపోజ్ 160 సెంటీమీటర్స్ అంటే 160 సెంటీమీటర్స్ అంటే 5 అడుగులు 4 అంగుళాలు ఉన్నారనుకోండి, వాళ్ళు 160 సెంటీమీటర్స్ ఉంటారు కదా. -100 చేసామనుకోండి, వాళ్ళు 60 కేజెస్ ఉండాలి. సపోజ్ 170 సెంటీమీటర్స్ ఉన్నారు అంటే 5'8" ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత ఉండాలి, 70 కేజెస్ మాత్రమే ఉండాలి. సో ఇలాగ హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 వేస్తే వెయిట్ ఇన్ కేజెస్ వస్తుంది. అలా అయినా చూసుకోవాలి, లేకపోతే బాడీ మాస్ ఇండెక్స్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారమైనా చూసుకోవాలి. ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ కపుల్ వచ్చారనుకోండి, ఏదర్ మేల్ కాంపోనెంట్ కానీ ఫీమేల్ కానీ ఎవరు లావుగా ఉన్నా పీసీఓడితో సఫర్ అవుతున్నారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు మోర్ దెన్ 35-40 ఉంటుంది వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్. సో వాళ్ళు వెంటనే మనం ఏం చేస్తాం, మీరు వెయిట్ తగ్గాలి, అది చేయాలి అని చెప్తాం. అలాగే ఈ బాడీ మాస్ ఇండెక్స్ దీన్నే కాకుండా దీనివల్ల ఏమవుతుంది, జస్ట్ వాళ్ళు హైట్ వెయిటే చూస్తున్నాం కదా, నిజంగా వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్ ఉన్నారా, మస్కులర్ కంటెంట్. సపోజ్ అథ్లెట్స్ ఉంటారు, కొంతమంది బాగా ఆటలాడే వాళ్ళు ఉంటారు, టీనేజర్స్ ఉంటారు, వాళ్ళు చాలా రెగ్యులర్గా వాకింగ్కి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మజిల్సే చాలా రోబస్ట్గా ఉంటాయి. అలా అని ఇప్పుడు వాళ్ళ ఫిట్నెస్ కూడా బాగుంటుంది, వాళ్ళకి 30-35 ఉన్నా కూడా వాళ్ళ ఫిట్నెస్ బాగుంటుంది బిఎంఐ. సో మనం దీనిలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, దీనిలో కరెక్ట్గా వీళ్ళు ఫ్యాట్తో ఉందా వీళ్ళ మాస్,
లేకపోతే మస్కులర్ కంటెంటా, లేకపోతే చాలా హెల్తీగా ఉన్నారా అనేది మనం చెప్పలేం. మన ఐడియల్ బిఎంఐకి ఒక 5-10 కేజెస్ అటు ఇటు ఉన్నా కానీ పర్వాలేదు. మోర్ దెన్ 15 కేజెస్ అట్లా ఉన్నారనుకోండి, ఎవరైనా కానీ తగ్గితేనే వాళ్ళకి అన్ని సిస్టమ్స్, శ్వాసకోశ సంబంధం కానీ, హృదయ సంబంధ వ్యాధులు కానీ, లేకపోతే రిప్రొడక్టివ్ వ్యవస్థ, ఆల్ టీనేజర్స్ ఇప్పుడు అందరూ ఏంటి బియాండ్ ఉండిపోయి జంక్ ఫుడ్లు అవి తిని బిఎంఐలు మోర్ దెన్ 25 అయిపోయి వాళ్ళకి 25 కాదు 35-40 ఉండి అసలు అంత ఇన్ఫెర్టిలిటీనే గల్లీకొక ఉన్నాయని అందరూ కామెంట్ చేస్తున్నారు. కానీ ఐవీఎఫ్ సెంటర్లు మరి ప్రజలు ఎందుకు ఈ జంక్ ఫుడ్లు తిని వాళ్ళ బిఎంఐ చూసుకోకుండా ఇంత పెద్ద బియాండ్ 35-40 ఉంటున్నారు అనేది ఆలోచించట్లేదు. ఎంతసేపు డాక్టర్ని మాత్రం బ్లేమ్ చేస్తున్నారు. ఎక్కువైపోయినాయి క్లినిక్స్, అనవసరమైనవి చేస్తున్నారు, ఐయుఎల్ చేస్తున్నారు, ఐవీఎఫ్స్లు అని. కానీ ఇంత ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే చక్కగా టీనేజ్లో రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా బియాండ్ బిఎంఐ ఉంచుకుని మోర్ దెన్ 35-40 ఉండడం వల్ల వాళ్ళలో ఓవులేషన్ అవ్వట్లేదు, పీసీఓడీలతో సఫర్ అవుతున్నారు, ఎమెనోరియాలు, పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు, అండం విడుదల అవ్వట్లేదు ఆడవాళ్ళకి. మగవాళ్ళకేమో మేల్ ఇన్ఫెర్టిలిటీ జీన్స్ వల్ల వాటి వల్ల సీమెన్ కౌంట్ అంతా తగ్గిపోతుంది. ఇదంతా కూడా మనం రాబోయే ఇన్ఫెర్టిలిటీ వీడియోస్లో తెలుసుకుందాం. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిందంటే మీ హైట్ వెయిట్ హెల్తీగా ఉన్నాయా లేదా, దానికి ప్రపోర్షనేట్గా మీరు ఉన్నారా లేదా, బాడీ మాస్ ఇండెక్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 25-30 వస్తుందా లేదా. మోర్ దెన్ 30 ఉందంటే మీకు మీరు సరిపుచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా 18.5 కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో చాలా అన్కామన్. అలా ఉంటే వాళ్ళు కూడా హెల్తీగా కొంచెం వెయిట్ పెరగడం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పాండరల్ ఇండెక్స్ ప్రకారం ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో ఏంటంటే వెయిట్ ఇన్ మాస్ కేజెస్ అనమాట బై ఇక్కడ మనం బిఎంఐలో ఏంటి స్క్వేర్ ఇన్ ఇన్ మీటర్స్ అని పెట్టాం కదా హైట్. ఇక్కడ పాండరల్ ఇండెక్స్లో మాత్రం హైట్ ఇన్ క్యూబ్స్ అంటే 1.6 × 1.6 × 1.6 క్యూబ్ అనమాట. అది క్యూబ్ ఎందుకు వేశారు హైట్ అని అంటే బాగా లాంగ్ పీపుల్లోనూ బాగా షార్ట్ పీపుల్లోనూ బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. అంతే. ఏదైతే కొంచెం డ్రాబ్యాక్ ఉందో బిఎంఐ ఇన్ డబ్ల్యూహెచ్ఓ ఫార్ములాలో దాన్ని పాండరల్ ఇండెక్స్లో సరి చేయడానికి. అదే చిన్నపిల్లల్లో అయితేనేమో 8.5 9.5 అలాగా పర్సెంటైల్లో చూస్తారు. మోర్ దాన్ 15 ఉన్నారంటే ఇంక వాళ్ళు చాలా ఒబీస్ కింద లెక్క. పిల్లల్లో కూడా సెంట్రల్ ఒబిసిటీ ఇవన్నీ చాలా కామన్. అలా అయితే జువెనైల్ డయాబెటీస్, సిఓపిడీలు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట చిన్నపిల్లల్లో కూడా. సో వీళ్ళందరికీ కూడా మనం హైటు వెయిట్ చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవడం, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు బాగా వెయిట్లు పెరగకుండా సెడెంటరీ లైఫ్ లేకుండా కొంచెం జంక్ ఫుడ్ అవి తినకుండా నాన్ వెజ్లు అవి తినకుండా హెల్దీ లైఫ్ స్టైల్ ఉంచుకుంటూ బయలాజికల్ క్లాక్ అంటే ఏంటి, పొద్దున్నే లేవడం, యాక్టివ్ లైఫ్ చేయడం, సెడెంటరీ లైఫ్ లేకపోవడం, చదువుకునే వాళ్ళు చదువుకోవడం, ఆడుకునే వాళ్ళు ఆడుకోవడం, లేకపోతే జాబ్ చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేసుకొని సమయానికి నిద్రపోవడం. ఈ సెల్ ఫోన్లు అవి అన్నీ ఎక్కువ టైం మిడ్ నైట్ వరకు చూస్తూ పొద్దుట లేవకుండా అట్లా అన్నీ చేయకుండా అదే కాకుండా చక్కగా బయలాజికల్ క్లాక్ మెయింటైన్ చేస్తే బాడీ మాస్ ఇండెక్స్ వితిన్ 25-30 మధ్యలో ఉండి హెల్తీగా ఉండి వేరే కాంప్లికేషన్స్లోకి ల్యాండ్ అవ్వకుండా ఉంటారు. సో మీరు ఆ టేబుల్ ఫాలో అయ్యి జాగ్రత్తగా చూసుకోండి. అన్ని డిసీజులకి అదే కారణం కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి మీరు ఈ బిఎంఐ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడానికి చూడండి. సర్వేజన సుఖినో భవంతు.